నమస్కారం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. మీ ఇంట్లో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఎన్ని సంబంధాలు చూసినా మంచి సంబంధం దొరకడం లేదా? అయితే నిరుత్సాహపడకండి. మీరు ఏ కులమైనా ఎలాంటి సంబంధమైనా స్వదేశీ విదేశీ సంబంధాలైనా ఇక్కడ సంబంధాలు దొరుకుతాయి. దాదాపుగా 1500 పెళ్లి సంబంధాలు కుదిర్చిన శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో మన స్టూడియోలో ఉన్నారు. మీకు ఎలాంటి సంబంధం కావాలో వివరించేందుకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ శ్రీమతి భాగ్యలక్ష్మి రెడ్డి గారితో నేరుగా మాట్లాడండి. అలాగే వధువర్ల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439 నెంబర్కి మీ యొక్క డీటెయిల్స్ కూడా సెండ్ చేయవచ్చు. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. ముందుగా మనం ఒక మంచి చక్కని శ్లోకంతో కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. తప్పనిసరిగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. అమ్మ, శీఘ్ర వివాహ ప్రాప్తికి ఆచరించాల్సిన నియమాలేంటి? తొందరగా పెళ్ళి కావాలి, సంబంధాలు చూస్తున్నారు కానీ ఎందుకనో అడ్డంకులు వస్తున్నాయి అనే దానికి ఆచరించాల్సింది ఏమిటంటే కనుక ముఖ్యంగా ఈ గణపతి నవరాత్రులు నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఓం గం గణపతే నమః అనేది పూర్తిగా ప్రతిరోజు 108 సార్లు స్మరించి గణపతికి కొబ్బరికాయ కానీ అరటిపళ్ళు కానీ బెల్లం ముక్క కానీ పెట్టి గుంజళ్ళు 27 గుంజళ్ళు తీస్తే డెఫినెట్గా వీళ్ళకి తొందరగా 41 రోజుల్లో పెళ్లి కుదరడానికి అవకాశం ఉంది. అంటే మధ్యలో ఆడపిల్లలు అయితే కనుక కొంచెం నెలసరి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఆ 5 రోజులు విడిచిపెట్టేసి 27 గుంజళ్ళు రోజు కూడా తీయాల్సిందే, గణపతిని మొక్కాల్సిందే, బుధవారం పూట ఉండ్రాలు పెట్టాలి. అవన్నీ చేసినప్పుడు డెఫినెట్గా వీళ్ళకి మ్యారేజ్ కుదరకపోతే అడగండి. ఎందువల్లంటే కనుక గురుమండల స్వరూపం గురుస్వరూపం కూడా గణపతే, అందువల్ల తప్పనిసరిగా గురుబలం పెరుగుతుంది. ఓకే, మరి చూస్తున్నారు కదండి, మీరు కూడా మీ ఇంట్లో వారికి లేదంటే మీ బంధుమిత్రులకి మరి సంబంధాల గురించి చూస్తున్నారా? అయితే మీ యొక్క పూర్తి డీటెయిల్స్ కనుక సెండ్ చేయాలనుకుంటే వాట్సాప్ నెంబర్ 9866044439 నెంబర్కి మీరు సెండ్ చేయవచ్చు. అలాగే మరి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఆఫీస్ హైదరాబాద్లో 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి తార్నాకలో ఉంది, మరొకటి దిల్సుఖ్ నగర్లో కూడా ఉంది. మీరు ఆఫీస్ని కూడా విజిట్ చేయాలనుకుంటే కూడా వెళ్ళవచ్చు. అయితే అమ్మ, మరి ఇప్పుడు చాలామంది తెలుగు రాష్ట్రాల్లో టీఎస్ తెలంగాణ అలాగే మీరు చెప్పారు కదా ఇతర దేశాల వారి మన స్వదేశీ విదేశీ సంబంధాలు కూడా చూస్తామని, మరి అందరూ కూడా ఇక్కడికి రాలేరు కదా, మరి అలాంటి వారికి మీరు ఈ మ్యాట్రిమోనీ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, వారు మిమ్మల్ని ఎలా కన్సల్ట్ అవ్వాలి? అది అందరికీ ఉపయుక్తమైనటువంటి క్వశ్చన్ వేశారు మీరు. ఏమిటంటే కనుక ఇప్పుడంతా కూడా ఆన్లైన్ వచ్చేసిందమ్మా. ఎలా అంటే కనుక వాట్సాప్ ఉంటే చాలు, ప్రతి ఫోను కూడా అందరికీ స్మార్ట్ ఫోన్సే. అందువలన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనుక వాళ్ళ ప్రొఫైలు ఇప్పుడు సపోజ్ మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఎవరో చూశారు, అబ్బాయా అమ్మాయా వాళ్ళ ఇంట్లో ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ నెంబర్లు ముందు ఫోటో తీసేసుకుంటున్నారు. తీసేసుకుని 9866044439 అది వాట్సాప్ నెంబర్ కదా, ఆ నెంబర్కి వెంటనే వాళ్ళ ప్రొఫైల్ పంపిస్తున్నారు. అలా మీ స్వతంత్ర నుంచి కూడా చాలా మంచి ప్రొఫైల్స్ మాకు వస్తున్నాయి, వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా కుదర్చగలుగుతున్నాము. అందువల్ల కూడా స్వతంత్ర టీవీని నేను విడిచిపెట్టట్లేదు. అయితే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా ఉందంటారా? దీనికి ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు ఏంటంటే ప్రొఫైల్ పంపించగానే మా ఎంప్లాయీస్ మాట్లాడతారు, మాట్లాడి రిజిస్ట్రేషను వివరాలు అన్నీ చెప్తారు. రేపు మ్యారేజ్ అంటే ఇప్పుడు చూడండి, కొంతమంది 3 నెలలే ఈ ఫీజుకి, 6 నెలలే ఈ ఫీజుకి అంటారు, ఆ 1 year అంటూ ఉంటారు. 1.5 year వరకు మనం చూపిస్తాం. అంటే ఇలాగ వాళ్ళకి పెళ్ళి అయిపోవాలంతే. మనము మరల తిరిగి మన చుట్టూ తిరగాల్సిన నెసిటీ లేకుండా 1.5 year అనేది పెట్టాము. అంటే ఏమిటి, సంవత్సరం 18 మాసాలు 18 నెలలు అంటే ఇలాగా వివాహం అయిపోతుంది. ప్లస్ ఏంటంటే కనుక ఆ యొక్క భగవంతుని దయ వల్ల మన దగ్గర పురాతనమైనటువంటి సంబంధాలు కూడా ఉండవు, సాధారణంగా అయిపోతూ ఉంటాయి 100% కూడా. మరి ఇవాళ ప్రేక్షకులకి ముందుగా ఏ ప్రొఫైల్స్ చూపెట్టబోతున్నారు? ఆల్ క్యాస్ట్ తీసుకొచ్చాను, కొన్ని క్యాస్ట్లు స్పెషల్గా కూడా తీసుకొచ్చాను, అవి కూడా చెప్పుకుందాం. మొట్టమొదటి ఆర్యవైశ్య. ఓకే, 28 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైటు, ఆర్యవైశ్య క్యాస్టు, ఎంటెక్ చేసి అబ్బాయి హైదరాబాద్లోనే 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్టు 30 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ చేసి 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్టు 27 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, ఈ అబ్బాయి కూడా హైదరాబాద్లో 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి.
బ్రాహ్మిన్ క్యాస్ట్లో 30 సంవత్సరాలు, అబ్బాయి ఎంటెక్ చేశాడు, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్ చేసి హైదరాబాద్లోనే 14 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, ఆ విషయం గమనించగలరు. బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ హైదరాబాద్లోనే 1,50,000 జీతంలో ఉన్నాడు. ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ₹1,00,000 దాకా వస్తుంది శాలరీ, తగినటువంటి వధువు కావాలి. మేరు దర్జీ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంబీఏ చేసి హైదరాబాద్లోనే ₹1,00,000 జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. పెరికా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ ఎంబీఏ హైదరాబాద్లోనే నెలకి 3 లక్షలు జీతం వస్తుందట. పెరికా క్యాస్ట్లో అమ్మాయిలు ఉన్నవాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు. కుమ్మరి క్యాస్ట్ 27 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, ఎంబీఏ 30 లక్షల జీతంలో ఉన్నాడు సంవత్సరానికి, వెల్ సెటిల్డ్, తగినటువంటి అమ్మాయి కుమ్మరి క్యాస్ట్లో కావాలి. మరి చూస్తున్నారు కదండి, వధువర్ల నిమిత్తం సంబంధాలు చూస్తున్నట్లయితే ఇప్పుడు లైవ్లో మీరు భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారితో నేరుగా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు, లేదా మీ యొక్క డీటెయిల్స్ కనుక సెండ్ చేయాలనుకుంటే 9866044439 వాట్సాప్ నెంబర్కి పూర్తి డీటెయిల్స్ సెండ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. అలాగే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని కనుక మీరు విజిట్ అవ్వాలి అనుకుంటే హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి దిల్షుక్ నగర్లో, మరొకటి తార్నాకలో ఉంది. మీరు నేరుగా కూడా విజిట్ అవ్వచ్చు. అమ్మ, మనము ఇప్పుడు వివాహము సమయంలో కుజదోషం అనేది మనం ఎక్కువగా వింటూ ఉంటాము. చాలామంది ఏంటంటే కుజదోషం వల్ల బాధపడుతూ ఉంటారు. ఈ వివాహానికి కుజదోషం అనేది ఎందుకంత ప్రాముఖ్యత? కుజదోషం పోవడానికి మీరేం చేస్తారు? దానికి ఏమైనా పరిష్కారం ఉంటుందా? డెఫినెట్గా ఉందమ్మా. ప్రతిదానికి కూడా మనకి ప్రాబ్లము కాకుండా, అంటే ఏమిటంటే విపరీతమైనటువంటి కుజదోషం ఉంది, ఎంత ఇన్ని డిగ్రీల్లో ఉంది, అన్ని డిగ్రీల్లో ఉందని భూతద్దం పెట్టుకుని చూసి భయపడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి కూడా. అయితే ఏమిటంటే కనుక ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు కుజుడు అనే దానికన్నా కూడా కుజుడు ఉండకూడని ప్లేస్లో ఉన్నాడు. ఎక్కడొక్కడ మన జీవితంలో కుజుడు ఉంటాడు. జాతకపు గళ్ళు ఏమిటి? 12 గళ్ళు. ఆ 12 గళ్ళలో ఎక్కడొక్కడ కూర్చోవాలిగా అయినా ఎక్కడొక్కడ ఉంటాడు. అది స్థానాలను బట్టి కుజదోషం వస్తూ ఉంటుంది. అలాగే తనకి మిత్రక్షేత్రాలు, శత్రు క్షేత్రాలని ఉన్నాయి. అంటే ఉచ్చ అంటే ఏమిటంటే చాలా మంచి జరుగుతుంది అక్కడ కుజుడు ఉంటే, అప్పుడు కుజదోషం ఉండదు. అలాగే నీచ అంటే చాలా తక్కువ పరిస్థితి, అప్పుడు డెఫినెట్గా వీళ్ళకి కుజదోషం తగులుతుంది. అందువల్ల లగ్నాత్తు ఎవరికి వాళ్ళకి సపరేట్ వాళ్ళ జాతకాన్ని బట్టి కుజదోష నిర్ణయం జరుగుతుంది. అంతేగాని ఇలా ఉంది అలా ఉంది అని భయపడి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా ఎంతోమందికి అమ్మా, చాలామందికి కుంభ వివాహాలు, కదలి వివాహాలు చేయించిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లా పాపలతో యుఎస్లో ఉన్నారు, యూకేలో ఉన్నారు, బోల్డ్ చేయించాం మనం. ఎందువల్ల అంటే కనుక వాళ్ళు ఎక్కడెక్కడో వాళ్ళు వస్తూ ఉంటారు మన దగ్గరికి, జాతకాల కోసం వస్తారు, అదేవిధంగా వివాహాల కోసం వస్తారు. అదే కాకుండా ఇంకా పైగా మనం చేసే పెళ్ళిళ్ళలో కూడా జాతకాలు విశ్లేషణ చేసుకున్నప్పుడు దోషం ఉందండి అని అడిగితే ఉందండి అని చెప్తే వెంటనే ఏం చేయించాలో చెప్పండి అంటూ ఉంటారు. అందువల్ల మరి పరిహారాలు చేయించడం వలన మా జీవితాలు బాగున్నాయమ్మా. ఓకే, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? ఆర్యవైశ్య క్యాస్ట్ 25 సంవత్సరాల పాప, 5'5" హైటు, బీటెక్ హైదరాబాద్లోనే 12 లక్షల శాలరీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంటెక్ 15 లక్షల ప్యాకేజీలో ఉంది, పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ కులాంతర వివాహం కూడా చూస్తారు వీళ్ళు, తగినటువంటి వరుడు కావాలి. వెల్ ఆఫ్ కావాలి. 1 crore ప్రాపర్టీ కూడా ఉంది పిల్లకి. అందువల్ల ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఓసీబీసీ మాకు కాల్ చేయొచ్చు. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 23 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ హైదరాబాద్లోనే 14 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీఏ, ఈ అమ్మాయి కూడా హైదరాబాద్లోనే 80,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మేరు దర్జీ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'6" హైటు, హైదరాబాద్లోనే 16 లక్షల జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. పెరికా క్యాస్ట్ 24 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్ ₹1,00,000 శాలరీలో ఉంది. పెరికా క్యాస్ట్ వాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు.
కుమ్మరి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 80,000 జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 24 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, 18 లక్షల ప్యాకేజీలో ఉంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'5" హైటు, MBA, ఈఎంఐ కూడా తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, ఈఎంఐ కూడా 25 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లో, ముదిరాజు క్యాస్ట్లో వరుడు కావాలి. ముదిరాజు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 31 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, యూఎస్లో 100Kలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 29 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉంది. ఎనీ ఓసీ, ఎనీ బీసీ వీళ్ళు చూస్తారు. ఇలాంటి సంబంధాలు చాలా ఉంటాయి మా దగ్గర. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు, ఆ విధంగా ఉన్న వాళ్ళ దగ్గర దానికోసం కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఏమండి మాకు 2 కులాల్లో ఏదో ఒక కులం లేకపోతే వేరే కులమైనా ఓకేనండి అని అంటూ ఉంటారు. ఆ విషయాన్ని గమనించండి. రెండో పెళ్ళి చౌదరి క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'4" హైటు, యూఎస్లో ఉంది, 100K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. రైట్, మరి చూస్తున్నారు కదండి, వధువు లేదా వరుడు గురించి చూస్తున్నారా, వివాహ సంబంధాల కోసం వెతుకుతూ ఉన్నారా? మరి లైవ్లో నేరుగా భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారితో మీరు వివాహ సంబంధాల గురించి మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే మీ యొక్క డీటెయిల్స్ కనుక సెండ్ చేయాలనుకుంటే 9866044439 నెంబర్కి పూర్తి డీటెయిల్స్ సెండ్ చేయవచ్చు. అలాగే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని కనుక మీరు విజిట్ చేయాలనుకుంటే హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. దిల్షుక్ నగర్ అలాగే తార్నాకాలో మీరు ఏ ఆఫీస్కైనా వెళ్ళి విజిట్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అమ్మ, మీరు రెండో పెళ్లి వివాహాలు కూడా చేస్తూ ఉన్నారు. మరి రెండో పెళ్ళి అంటే కొంతమందికి ఒకవేళ పిల్లలు ఉండవచ్చు. మరి రెండో పెళ్ళి చేసే టైంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇలాంటివి ఒక పిల్లలు ఉన్నారు, కొంతమంది అభ్యంతరం చెప్పొచ్చు, అలా ఉంటారు. మరి వారికి మీరు ఎలా సర్ది చెప్పేవాళ్ళు? అంటే అమ్మా, ఇప్పుడు సాధారణంగా ముందు ఫస్ట్ ఏంటంటే రెండో పెళ్ళి అనేది అరుదుగానే వచ్చేవి. మేము 17 ఏళ్ళు అయింది ఈ యొక్క సంస్థ పెట్టి. 17 సంవత్సరాల క్రితం సెకండ్ మ్యాచ్ అనేది అరుదుగానే ఉంది. కానీ ఇప్పుడు ఏమిటంటే కనుక ప్రతి ఇంటికిలోని కూడా కాస్త ఇంచుమించు ఇల్లు దాటి ఇల్లు అన్నట్టుగా డైవర్స్లు ఉన్నాయి. అందువల్ల ఏమిటంటే రెండో పెళ్ళి పిల్లలు ఉంటే ఒక రకం, పిల్లలు లేకపోతే ఒక రకం. సాధారణంగా అందరూ మాకు పిల్లలు లేరు కాబట్టి అవతల వాళ్ళకి పిల్లలు ఉండకూడదు, లేదా లేట్ మ్యాచ్ల వాళ్ళని చూడండి, ఈ మాటలు చెబుతూ ఉంటారు. చెబుతూ ఉంటే తర్వాత ఏంటంటే కుదరకపోతే, అంటే దగ్గరగా వచ్చి వాళ్ళకి అవ్వట్లేదు, ఎలాగా ఏదో విషయంలో వెనక్కో ముందుకో తగ్గుతుంటే అప్పుడు ఏం చేస్తారంటే, పర్వాలేదులేండి వాళ్ళ పిల్లల బాధ్యత వీళ్ళు తీసుకోకుండా ఉంటే మాకు ఓకే అండి అనేటటువంటి మాట కూడా ఉంటుంది. అదేవిధంగా కొంతమంది లేట్ మ్యాచ్ వాళ్ళు ఈ యొక్క పిల్లలు ఉన్న వాళ్ళని కూడా అగ్రీ అయ్యి చేసినటువంటి సంబంధాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది పిల్లలు ఏంటంటే కనుక అడ్డం కాదు, మాకు ఒక పిల్లడో ఉన్నారు, వాళ్ళకు కూడా ఉన్నారు కాబట్టి పోన్లేండి వాళ్ళు వీళ్ళు కలిసి పెరుగుతారు అనే ఒక విధమైనటువంటి విశాలత్వంతో ముందుకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక పిల్లలు లేకుండా కూడా ఒక అమ్మాయిని 2 పిల్లల తల్లిని చేసుకున్నాడు ఒక అబ్బాయి. వాళ్ళు ఇవాళ సూపర్ మార్కెట్ పెట్టుకొని హ్యాపీగా ఉన్నారు. అలాగా మనకి వర్ణాంతర వివాహం అది. అలాగా రకరకాల అనుభవాలమ్మ. అయితే ఏంటంటే కనుక సరైనటువంటి విధానంలో ఎంక్వైరీ చేసుకొని నమ్మకం కుదిరిన తర్వాతనే పిల్లకి కానీ పిల్లాడికి కానీ రెండో పెళ్ళికి చేయడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి సూచన. ఓకే, మరి ప్రస్తుత భారతీయ సంస్కృతిలో వివాహ బంధాలు ఎలా ఉన్నాయంటారు? ఈ జనరేషన్లో డివోర్స్ కేసెస్ అనేది కూడా ఎక్కువగా వింటూ ఉన్నాము. మరి అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? అమ్మ, ఒకటే గుర్తుపెట్టుకోండి, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. అదేవిధంగా 2 వర్ణాలు 2 గోత్రాలుతో కలిసినటువంటి వ్యవస్థలో 2 వర్ణాలు కాకుండా ఏ వర్ణానికి ఆ వర్ణమే చేసుకుంటున్నారు. సపోజ్ ఏ కులానికి ఆ కులానికే పెళ్ళవుతుంది, గోత్రాలు వేరు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు వాళ్ళ కుటుంబ వ్యవస్థలో వాళ్ళ యొక్క కుటుంబంలో సభ్యులు వాళ్ళ మనస్తత్వాలు వీళ్ళు కూడా అలాగే ఉండాలని ఏం లేదు. ఎవరికైనా సరే చిన్న మాట పట్టింపులు వస్తాయి, కోపాలు వస్తాయి, పొరపచ్చాలు వస్తాయి. అన్నింటినీ సమన్వయం చేసుకోవాలి అనేది అమ్మాయికి అబ్బాయికి కూడా తల్లిదండ్రులు పెద్దవాళ్ళ చేత మాలాంటి వాళ్ళ చేత చెప్పించాలి. అడ్జస్ట్మెంట్ అనేది తప్పదు. అడ్జస్ట్మెంట్ లేనటువంటి లైఫ్ ఉండదు.
పై అధికారి దగ్గరే కింద వాళ్ళు ఎగ్జిస్ట్ అవుతున్నారు కదా. మరి అలాంటప్పుడు 100 సంవత్సరాల జీవితం నీ భార్యతోటి నీ భర్తతోటి అడ్జస్ట్ అయితే జీవితం ఎంత మధురంగా ఉంటుంది అనే విలువలు కూడా మనం చెప్పాలి. చెబితే అప్పుడు ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే అమ్మ, మరికొన్ని ప్రొఫైల్స్ చేద్దాం. రెడ్డి క్యాస్ట్ స్పెషల్గా తీసుకొచ్చిన 34 సంవత్సరాల అబ్బాయి, 6 అడుగుల హైటు, ఎంఎస్ యుఎస్లో 500Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టరు, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం, 5'8" హైటు, కెనడాలో ఉన్నాడు, ఎంఎస్ చేశాడు, 200Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, 1 lakh శాలరీలో ఉన్నాడు ఈ పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, బీటెక్, ఐఐటి చేశాడు ఇతను, 15 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'10" హైటు, ఈ అబ్బాయి కూడా ఎంఎస్ చేశాడు, యుఎస్లో ఉన్నాడు, సంవత్సరానికి 5 కోట్ల జీతం డ్రా చేస్తున్నాడు. ఈ అబ్బాయి కూడా వెల్ సెటిల్డ్, 15 కోట్ల ఆస్తి కూడా ఉంది. అందువల్ల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ప్రజెంట్ ఇక్కడే ఉన్నాడు, మన ఇండియాలోనే ఉన్నాడు, అందుకని ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రెడ్డి క్యాస్ట్ వెంటనే సంప్రదించవచ్చు. 30 సంవత్సరాలు, 31 సంవత్సరం అమ్మాయికి ఉన్నా, 32 ఉన్నా పర్వాలేదు, చూస్తారు వీళ్ళు, ఆ విషయం గమనించండి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయిల గురించి కూడా చెప్పుకుందామా. 30 సంవత్సరాలు పాప, 5'5" హైటు, బీటెక్, ఎంఎస్ యుఎస్లో, 120Kలో ఉంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఇందాక అబ్బాయిలు ఈ కోట్ల ఆస్తులు అంటున్నారని అందరూ అంటున్నారని చదవడం తగ్గించాను, ఆ విషయం గమనించండి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, ఎంబీబీఎస్ ఎంఎస్, 5'5" హైటు, ఈ పిల్లకి కూడా 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఎంఎస్, కెనడాలో, 100Kలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లో జాబ్ చేస్తుంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంఎస్, ఈ అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంది, 82K వస్తుంది, పిఆర్ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీఏ, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈఎంఐకి 25 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది, తగినటువంటి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్, బిజినెస్ కూడా చూస్తామంటున్నారు వీళ్ళు, ఆ విషయం గమనించుకోండి. మున్నూరు కాపు క్యాస్ట్ 31 సంవత్సరం, 5'11" హైటు, బీటెక్, 21 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు అబ్బాయి, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, యుఎస్లో ఉన్నాడు అబ్బాయి, 150K వస్తుంది, H1B ఉంది, I-140 కూడా ఉంది, ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'11" హైటు, బిట్స్విలాన్లో చదువుకున్నాడు ఇతను, హైదరాబాద్లోనే ఒక కంపెనీ సీఈఓగా ఉన్నాడు, 1 crore వస్తుంది సంవత్సరానికి, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, యుఎస్లో 1 crore ఉన్నాడు ఇతను, ప్యాకేజ్, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 32 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైటు, ఎంఎస్, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, 400K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి, పిఆర్ ఉంది. కులాంతర వివాహం 36 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, ఈ హైదరాబాద్లోనే 36 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రెండో పెళ్ళి కాపు క్యాస్ట్ 33 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, బీటెక్, 42 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. మరి చూస్తున్నారు కదండి, ఎన్నో చక్కని ప్రొఫైల్స్తో భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారు లైవ్లో ఉన్నారు. వారితో మీరు నేరుగా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు, లేదా వధువు అలాగే వరుడు యొక్క డీటెయిల్స్ కనుక మీరు పంపించాలి అనుకుంటే 9866044439 వాట్సాప్ నెంబర్కి మీ యొక్క పూర్తి డీటెయిల్స్ కూడా సెండ్ చేయవచ్చు. అలాగే మరి హైదరాబాద్లో 2 బ్రాంచెస్ ఉన్నాయి, శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. మరి ఆఫీస్ని కనుక విజిట్ చేయాలనుకుంటే దిల్షుక్ నగర్లో లేదా తార్నాకలో, ఈ రెండిట్లో ఎక్కడైనా సరే మీరు వెళ్ళి విజిట్ చేసి పూర్తి డీటెయిల్స్ కూడా కనుక్కోవచ్చు. అమ్మ, ఈ జనరేషన్లో మీరు చూస్తే కనుక ఎక్కువ లేడీస్ డామినేషన్ ఉంది అంటారు. అలాగే ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా చాలా పెద్ద పెద్ద చదువులు చదువుతూ ఉన్నారు. మరి అలాంటి మ్యాచెస్ కనుక మీకు వచ్చినప్పుడు మీరు ఎలా సెట్ చేయగలుగుతున్నారు? ఈ మ్యాచెస్ చూస్తున్న ప్రాసెస్లో అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అంటారు. మరి మీరు ఏం ప్రొఫైల్ చెప్తారు కదా, ఏవన్నీ పరిశీలనలోకి తీసుకుంటారు? ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఇప్పటి వరకు?
ఈ మ్యాచెస్ ఇబ్బందుల కన్నా కూడా నేను వాళ్ళకి నచ్చ చెప్పడానికే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కనుక ఇప్పుడు సపోజ్ అమ్మాయి 5'5" హైట్ ఉంది, 6 అడుగులు అందగాడు కావాలని అమ్మాయి వాళ్ళు అనుకోవడంలో తప్పేం లేదు. అంటే హైట్ బాగుంది కదా, పిల్ల హైట్గా ఉండాలి పిల్లాడు. అదేవిధంగా అమ్మాయి 20 లక్షలు 30 లక్షలు జీతంలో ఉంది, అంతకన్నా పెద్ద జీతం కావాలనుకోవడం కూడా కామన్గా ఉంది. అదేవిధంగా ఇప్పుడు పిల్లలు ఈ యొక్క మగపిల్లలకి సాఫ్ట్వేర్ జాబులు వాళ్ళకి కొంచెం జుట్లు ఊడిపోతున్నాయి, అందువలన కూడా ఆడపిల్లలు వాళ్ళేమో నో అంటున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటున్నాయి. అయితే ఏంటంటే కనుక అన్నింటికంటే ముఖ్యం కుటుంబ వ్యవస్థ. అది బాగుందా లేదో చూసుకోండి ఒక్కసారి. మీరు ఇప్పుడు వీటిలన్నింటికి మార్కులు వేసి అబ్బాయి పాస్ అవ్వలేదనేసి తృణీకరించకండి. మీరు ఒక్కసారి కుటుంబాన్ని చూడండి, వాళ్ళ అమ్మ నాన్న ఎంత చక్కగా ఉన్నారు, వాళ్ళ కుటుంబం ఎలా ఉంది, వీళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏమిటి, వీళ్ళకి మీకు చుట్టరికాలు బంధుత్వాలు ఇంటి పేర్లను బట్టి ఎంక్వైరీ చేసుకున్నప్పుడు కలిసాయి కదా. ఏదో చిన్న విషయానికి చిన్న అడ్జస్ట్మెంట్ అయితే పెళ్ళవుతుంది, వెంటనే వాళ్ళకి ఆటోమేటిక్గా ఎప్పుడైతే మన అనుకున్న తర్వాత అందరూ అందగాళ్ళే, అందరూ అందగత్తెలే, ఆ విధంగా సర్దుబాటు చేసుకోండి అనేసి చెప్పి చేసిన సంబంధాలు కూడా చాలా ఉంటాయమ్మా. అలా చెబితే పూర్వకాలంలో బాగా వినేవాళ్ళు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో గట్టిగా చెప్పాల్సి వస్తుంది, అంటే కొంచెం కోపంగా కూడా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే తప్పదండి, మంచిదండి ఇది సంబంధం, చూసుకోండి, ఎంక్వైరీ చేసుకుని సాటిస్ఫైడ్ అవ్వండి, ఆలోచించుకోండి. ఎందుకంటే జీతం బాగుంది, యుఎస్లో అమ్మాయి ఉండాలనుకుంటుంది, యుఎస్లో ఉన్నాడు పిల్లాడు, తర్వాత మీరు ఏమిస్తున్నారు అనేది వాళ్ళు ఏం పట్టించుకోవట్లా, పిల్లనిస్తే చాలంటున్నారు. అలాంటప్పుడు మీరు ఎందుకు ఇంకా 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 అనేసి సంబంధాలను వెతుకుతున్నారు? అలా జాగ్రత్తగా చెప్పి లేదండి కొంచెం డార్క్ ఉన్నాడు పిల్లాడు, లేకపోతే అమ్మాయి డార్క్ ఉంది, ఈ డార్కు లైటు లావులు సన్నాలు పొడుగులు పొట్టి ఇవన్నీ కూడా మనము ఆలోచించండి. కొన్నిట్లో మార్కులు వేయండి, కొన్నిట్లో అది లెస్ చేసుకుందాం. అలా నచ్చ చెప్పి చేసిన సంబంధాలు కూడా చాలా ఉంటాయమ్మా. ఓకే, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గా వెలమా క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'8" హైట్ బీటెక్ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఒక 20 కోట్ల ప్రాపర్టీ ఉంది పిల్లాడికి. వెలమా క్యాస్ట్లోనే 30 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్, ఈ అబ్బాయి కూడా 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్, బెంగళూరులో 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. మాదిగ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైటు MBA, 15 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే ఉన్నాడు అబ్బాయి, తగినటువంటి వధువు కావాలి. మాల క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'7" హైటు MBA, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడండి. గవర్నమెంట్ జాబ్ అల్లుడు కావాలనుకున్న వాళ్ళు వెంటనే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి, 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ పిల్లాడు. ఉప్పరా క్యాస్ట్ అండి, ఉప్పరా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్, ఈ అబ్బాయి 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రజక క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్, హైదరాబాద్లోనే 11 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా అమ్మాయిలకి చూసినట్లయితే కనుక వెలమా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైటు పిల్ల, బిట్స్ విలానీలో చదువుకుంది అమ్మాయి. తర్వాత ఏంటంటే అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. అదేవిధంగా కమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్, హైదరాబాద్లోనే 15 లక్షల ప్యాకేజీలో ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైటు పిల్ల, బీటెక్ చేసి బెంగళూరులో జాబ్ చేస్తుంది, 20 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'2" హైటు ఎంఫార్మసీ చేసింది అమ్మాయి, 11 లక్షల ప్యాకేజీలో ఉంది, లెక్చరర్గా పనిచేస్తుంది. మాల క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'4" హైటు MBA, 15 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లో జాబ్ చేస్తుంది, పాప కోసం మీరు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఉప్పరా క్యాస్ట్ అమ్మాయి 5'3" హైటు బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది అమ్మాయి. ఉప్పరా క్యాస్ట్ అబ్బాయిలు ఉన్నవాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. రజక క్యాస్ట్ అమ్మాయి 24 సంవత్సరాలు 5'4" హైటు MBA, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రైట్, చూస్తున్నారు కదన్నా మీరు కూడా. మరి వధువు లేదా వరుణ్ నిమిత్తం చూస్తున్నారా? మరి మీ యొక్క డీటెయిల్స్ కనుక సెండ్ చేయాలనుకుంటే వాట్సాప్ నెంబర్ 98604439 నెంబర్కి మీకు పూర్తి డీటెయిల్స్ సెండ్ చేయవచ్చు. లేదా మీరు భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారితో లైవ్లో నేరుగా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కూడా మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే మరి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో
ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి తార్నాక, అలాగే దిల్సుఖ్ నగర్లో. ఏ బ్రాంచ్నైనా సరే మీరు విజిట్ చేయవచ్చు. ఇక చివరిగా అమ్మ, మరి ఎన్ఆర్ఐ మ్యాచెస్లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎన్ఆర్ఐ మ్యాచెస్లోనమ్మా తప్పనిసరిగా తల్లిదండ్రులు ఇక్కడ కలుసుకొని ఒక మాట్లాడుకుంటారు. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. రామరెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. నేను ఇక్కడ మన మోకిలా అనే ప్లేస్, కొల్లూరు మోకిలా. మాట్లాడండి, మేడంతో మాట్లాడండి. మాట్లాడిపోయింది మేడం. చెప్పండి మేడం, నేను ఇక్కడ రామరెడ్డి మాట్లాడుతున్నాను. రామరెడ్డి గారు నమస్కారం. నమస్కారం. మోకిలా నుంచి. మోకిలా ఐడియా ఉందో లేదా మీకు? లేదులేండి, చెప్పండి. శంకర్పేటలో ఉంటది ఇది డెవలప్మెంట్. ఓకే. ఇక్కడంతా రింగ్ రోడ్ పక్కనే ఇది. అయితే ఇక్కడ విల్లాస్ ఉన్నాయి, గడికం విల్లాస్ లో. నేను 153 విల్లా నుంచి మాట్లాడుతున్నా. మా ఎదురుగా 145 విల్లా భాస్కర్ రెడ్డి గారు ఉంటారు, వాళ్ళ అబ్బాయి కోసం. అలాగేనండి. అబ్బాయి భాస్కర్ రెడ్డి గారు అబ్బాయి వివరాలు, ఫొటోస్ నాకు కొంచెం వాట్సాప్ చేయండి. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తోంది కదా, 9866 నంబర్ కా ఆ నెంబర్కి పంపించండి. ఓకేనా అమ్మ? సెకండ్ మ్యాచెస్ తీసుకొచ్చాను, కొంచెం చెప్పేస్తాను. ఓకేనా? రెడ్డి క్యాస్ట్లో 36 సంవత్సరాలు, 5'11" హైటు, MBA. ఈ అబ్బాయి హైదరాబాద్లోనే 37 లక్షల జీతంలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్లో 36 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, ఓన్ బిజినెస్, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, రెండో పిల్లకి వధువు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్ 38 సంవత్సరాలు, 5'11" హైటు, 16 లక్షల జీతంలో ఉన్నాడు ఈ పిల్లాడు, సెకండ్ మ్యాచ్కి వధువు కావాలి. కులాంతర వివాహం, 40 ఏళ్ళు, 5'10" హైటు, MHS యూఎస్లో ఉన్నాడు, 200K వస్తుంది, ఇండియా అబ్రాడ్ కూడా చూస్తారు, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, వీళ్ళు కూడా కులాంతర వివాహం చూస్తారు, 35 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, బిట్స్విలానీలో చదువుకున్నాడు, MBA కూడా చేశాడు, 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. చౌదరి క్యాస్ట్ 38 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, MBA, 15 లక్షల జీతంలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, రెండో పెళ్లికి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంటెక్, 50,000 జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఈ విధంగా రెండో పెళ్ళికి కూడా హిందువులు అయితే చాలు, అన్ని వర్ణాల్లోని కూడా సెకండ్ మ్యాచ్లు ఉన్నాయండి. ఎవరైనా సరే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించవచ్చు. 1 తార్నాక ఉడా కాంప్లెక్స్, షాప్ నెంబర్ 48, మీరు పిల్లర్ నెంబర్ 1022, ఆపోజిట్ గేట్ అండి, బిసైడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. షిరిడి సాయిబాబా గుడి ఎదురుగుండగా మనకి చూసినట్లయితే కనుక మనకి దిల్సుఖ్ నగర్లో ఉంది. ఆ యొక్క చిప్పయ్య కాంప్లెక్స్ అంటారు, దానిలో కిందనే ఉంటుంది, అక్కడ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ అమ్మా, చక్కని ప్రొఫైల్స్, అలాగే మరి వివాహ జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలు స్వతంత్ర మరి ఛానల్తో పంచుకున్నందుకు థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఇది వాళ్ళ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.